వెల్కమ్ టు పల్లెటూరు విందు. ఫ్రెండ్స్, ఇవాల్టి ఎపిసోడ్లో మనము ఈ వీడియోలో మినపగుండ్ల జంతికలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి, గుల్లగుల్లగా క్రిస్పీగా ఉంటాయి, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయండి. ఫ్రెండ్స్, ఈ మన ఛానల్లో వీడియో చేయక చాలా రోజులైంది, చాలా గ్యాప్ వచ్చిందండి కొన్ని అనుకోని పనుల వల్ల. సో ఇవాల్టి నుంచి మరి మనము వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. నాకు తెలిసిన ట్రెడిషనల్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కాకుండా ట్రెడిషనల్ ఫుడ్ ఇవాళ నుంచి మీకు నాకు తెలిసినవి వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనము ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. ఈ జంతికలకు కావాల్సిన చూడండి, ఒక చిన్న కుక్కర్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు ఉద్ది గుండ్లు కానీ ఉద్దిపప్పు కానీ ఏదైనా సరే మీతో ఏవి ఉంటే అవి 1 కప్పు వరకు వేసుకోవాలి. సార్లు కడిగి తీసుకోవాలి, గుండ్లను కడిగి తీసుకోవాలి. తర్వాత ఏ కప్పుతో అయితే మనము ఉద్దులు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్స్ వాటరు. ఇవి నానబెట్టి కూడా ఉడికించుకోవచ్చు ఫ్రెండ్స్, డైరెక్ట్ అయినా ఉడికించుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే డైరెక్ట్గానే ఉడికిస్తున్నాను. దీంతో 1 కప్పు వాటర్కి 1 కప్పు మినపప్పు గుండ్లకి 3 కప్స్ వాటర్ అండి. దీన్ని విజిల్ పెట్టి ఉడికించుకుందాము. ఈ కుక్కర్ని 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకుందామండి. ఫ్రెండ్స్, 3 to 4 విజిల్స్ వచ్చే వరకు చూసుకొని ఉడికించుకున్నాం కదా. చూడండి, ఉడికిపోయింది పప్పు. పప్పు మెత్తగా ఇలా ఉడకాలండి. చూసారా, ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్ళు ఏమైనా ఉంటేనా ఇలా కొద్దిగా వంపేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. దీన్ని మిక్సీ పట్టుకొని వస్తాను ఫ్రెండ్స్. ఉడికించుకున్న పప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్, ఎక్కడ పలుకులు అనేది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఫ్రెండ్స్, ఉడికించి మెత్తగా గ్రైండ్ చేసుకున్న ముద్దపప్పు మిశ్రమం చూడండి, ఇలా మెత్తగా ఉంది కదా. ఇందులోకి 3 కప్స్ వరకు బియ్యపిండి అండి, పొడి బియ్యపిండి. ఇది మీరు మార్కెట్లో అయినా తెచ్చుకోవచ్చు, ఇంట్లో మరపట్టించుకున్నదైనా ఓకే. పొడి బియ్యపిండి అయి ఉండాలండి. ఇలా 3 కప్పుల వరకు తీసుకోవాలి. 1 కప్పు మినపప్పుకి 3 కప్స్ బియ్యపిండి. ఇలా 1 కప్పుకి 3 కప్స్ అండి. 1 కప్పుకి 3 కప్స్. మన గ్రాములో చెప్పాలి మీరు వేసుకోవాలి ఎప్పుడైనా అనుకుంటే. 1000 గ్రాములకి 250 గ్రాములు మినపప్పు సరిపోతుందండి. కేజీకి 1/2 కేజీ అన్నమాట. ఇప్పుడు ఈ పిండిని ఈ పేస్ట్ అంతా మొత్తంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లు నువ్వులు అండి, తెల్ల నువ్వులు వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవచ్చు, కారం వేసుకోవచ్చు, అది ఆప్షన్ అండి, మీ ఇష్టము. నేనైతే ఓన్లీ జీలకర్ర నువ్వులు వేసాను. ఇప్పుడు తగినంత సాల్ట్, ఉప్పు వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు ఈ పిండి మొత్తం అంతా కలుపుకొని, ఫస్ట్ వాటర్ అస్సలు వేయొద్దండి, నీళ్ళు వేస్తే లూజ్ అయిపోతుంది పిండి. సో మనం ఇది పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాము కదా, ఇదంతా ఫస్ట్ బాగా మిక్స్ అయ్యే వరకు వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు, నీళ్ళు కలపొద్దండి ఫ్రెండ్స్. చూసారా, నేను అస్సలు నీళ్ళు వేయకుండానే మనము ఆ మినపప్పు పేస్టు బియ్యపిండితోనే ఇలా అయింది. సో మరీ గట్టిగా చేతులు నొప్పి పెట్టేలాగా చెక్లాలు ఉత్తుకోవాలంటే చేతులు నొప్పి పెడతాయి కదండి, అంత గట్టిగా లేకుండా మరీ సాఫ్ట్గా లేకుండా కొంచెం మనం చపాతీ పిండి కలుపుతాం కదా అలాగా కొంచెం కలుపుకోవాలి. సో దీనికి కొంచెం వాటర్ అనమాట. మనము ఇందాక మిక్సీ జార్ పట్టుకున్నాం కదా, దాంట్లో ఎక్కడైనా కొంచెం అడుగు ఉండిపోయింటుంది కదా, దాంట్లోకి వాటర్ వేసి కొద్ది కొద్దిగా కొంచెం కొంచెంగా జస్ట్ అట్లా ఎంత అవసరమో అంతవరకే వేసుకోండి. ఎక్కువ వేస్తే మళ్ళీ పిండి లూజ్ అవుతుంది. చూడండి, మొత్తం ముద్దలాగా ఇలా కలుపుకోవాలి. చూసారా, ఇలా సాఫ్ట్గా చపాతీ పిండిలాగా, మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా ఇలా అనమాట. ఇప్పుడు దీనికి బాగా కాచిన ఆయిల్ అండి, ఒక గరిట, 1 టేబుల్ స్పూన్ అనుకోండి, ఎక్కువ ఆయిల్ పట్టదు, జస్ట్ 1 టేబుల్ స్పూను, ఒక చిన్న గరిట అనుకోండి, మనం పప్పు గరిట ఉంటుంది కదా దాంతో అండి. ఇది వేడి ఆయిల్ కొద్దిగా వేసి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా మొత్తంగా మిక్స్ చేసుకుందాము.
కొంచెం కొంచెంగా అండి ఒక గరిటెతో ఆయిల్ వేసుకొని ఇలా మొత్తంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ చెక్కిలాలకి పిండి ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు చెక్కిలాల పావు తీసుకుందాము. పావు తీసేసుకొని దీనికి పిండి అతుక్కోకుండా ఇలా ఆయిల్ కానీ నీళ్ళ తేమ కానీ నీళ్ళ తడైనా ఇలా పట్టించుకోవచ్చు అతుక్కోకుండా పిండిని. ఇలా మొత్తము ఈ చెక్కిలాల పావు అంతా ఇలా నింపుకోవాలండి పిండి. దీన్ని ఇలా ఫుల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒక జాలరి గంట తీసుకొని ఇందులోకి ఇలా ఒత్తుకోవాలి. ఇలా నీట్గా ఒత్తుకోవాలండి. డైరెక్ట్గా మనం ఆయిల్లో వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేనైతే దీని మీద వేస్తున్నాను. ఆయిల్ పెట్టుకొని ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసి కాల్చాలి. చూడండి మొత్తం చెక్కిలాలన్నీ కూడా ఇలా ఒత్తుకొని ఇలా ఒక్కొక్కటి ఒత్తుకొని ఇలా కాల్చుకోవాలండి. మొత్తం చెక్కిలాలన్నీ ఒక్కొక్కటి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ఇలా ఒక జాలరీ గింట తీసుకొని ఇందులోకి వేసుకోండి. ఇలా ఆయిల్ ఏమన్నా ఉంటే కూడా కిందకు మొత్తంగా కారిపోతుంది. ఇలా అలాగే దీని కింద ఒక గిన్నె కూడా ఇలా పెట్టేసుకోండి. గిన్నె పెట్టేసి ఇలా ఒక జాలరీ గిన్నె తీసుకొని ఇందులో వేసామంటే ఆయిల్ మొత్తంగా ఏమన్నా ఉన్నా కారిపోతుంది. లేదంటే టిష్యూ అరిటాకు ఏదైనా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. నేనైతే ఇలా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఫ్రెండ్స్. మరం రెండోసారి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలాగే మొత్తం చెక్కిలాలని ఇలాగే కాల్చుకోవాలి ఫ్రెండ్స్. మినప్పప్పు చెక్కిలాలు రెడీ అయిపోయినాయండి. చెక్కిలాలు, జంతికలు, కారాలు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ ఉంటారు. కానీ చాలా క్రిస్పీగా అంటే క్రిస్పీగా వచ్చినాయండి. ఎంత బాగున్నాయో, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నేను టేస్ట్ చేశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఈ రెసిపీ కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఆయిల్ పీల్చవు, ఆయిల్ తక్కువ పడుతుంది అనేది అయితే అపోహ అండి. ఎందుకంటే ఏ చెక్కిలాలు కానీ ఏవైనా సరే మనం ఏ పిండి వంటలు చేసినా ఆయిల్లో స్విమ్మింగ్ చేసి బయటకు వస్తాయి ఇవి. సో డీప్ ఫ్రై చేస్తాం కదండి, అందుకని బాగా స్విమ్మింగ్ చేసి వస్తాయి కాబట్టి ఆయిల్ తప్పకుండా పీలుస్తాయండి. ఏ చెక్కిలాలు చేసినా నిప్పట్లో ఏదైనా సరే మన పిండి వంటలో డీప్ ఫ్రై చేసే ప్రతిదీ ఆయిల్ పీలుస్తాయండి. అస్సలు ఆయిల్ పీల్చవు, అస్సలు ఆయిల్ ఉండదు అనేదంతా అపోహ అండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.